చదువుతోనే చాలా మంది జీవితాలలో మార్పు సాధ్యమవుతుందని గిరిజన ప్రాంత ప్రజలు వారి పిల్లలను బాగా చదివించాలని చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి పంచాయతీ దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ నందు రోబ్స్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో పాటు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులతో పాటు గ్రామస్తులు వారికి ఘనస్వాగతం తెలియజేశారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను వారు ప్రారంభించారు. అదేవిధంగా పలువురు విద్యార్థినులకు సైకిల్స్ పంపిణీ మరియు 50 పేద కుటుంబాలకు రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మరియు ఎమ్మెల్యేలు కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుమూల అటవీ ప్రాంతంలోని కాలనీలో సీసీ రోడ్లు, విద్యుత్ మరియు ఇతర సౌకర్యాలు ఉండటం చాలా ఆనందంగా ఉందని ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు తన వంతు సాయం అందజేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని హరిజన గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరిగిందన్నారు. దొడ్డిపల్లి ఎస్టీ కాలనీకి సౌకర్యాలు ఉన్నప్పటికీ చప్పిడిపల్లి నుంచి కాలనీ వరకు రోడ్డును త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మారుమూల ప్రాంతాల్లోని పేదలను గుర్తించి వారికి సాయం అందిస్తున్న రోబ్స్ స్వచ్ఛంద సంస్థను ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నిర్వాహకులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దొరస్వామి నాయుడు, బైరెడ్డిపల్లి మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్, పలమనేరు సింగిల్ విండో చైర్మన్ వెంకటరత్నం తదితరులున్నారు. అదే మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, ఇంత రిమోట్ విలేజెస్ లో ఎలా బతుకుతున్నారు, ఎట్లా వీళ్ళకి సౌకర్యాలు ఉన్నాయంటే ఎమ్మెల్యే గారిని అభినందించాలి. వాళ్ళు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఇక్కడ కూడా వచ్చి రోడ్లు వేసి ఇక్కడ కూడా పవర్ ఇచ్చి తర్వాత వీళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు కల్పించే ఒక మార్గాన్ని చూపించారు. సో దాంతోపాటు ఏ అయితే మీకు అందుబాటులో లేవో గవర్నమెంట్ స్కీమ్స్ లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ అయినా సరే ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఎంపీ గారి ద్వారా ఇవి తీసుకొని మీరంతా చదువుకొని అభివృద్ధి కావాలని మా అభిప్రాయం. దాని ద్వారా గవర్నమెంట్ చేయలేని పని మన ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇట్లా సైకిల్ ఇవ్వటం, తర్వాత ఎప్పుడైతే ఇబ్బంది ఉందో రేషన్ ఇవ్వటం, తర్వాత మీకు మెయిన్ టౌన్లోకి వెళ్ళి ఇక్కడున్న ప్రజలందరూ ఈ వెనుకబడతాం నుంచి బయటకు వచ్చి తర్వాత దానికి సంబంధించిన చదువే అన్నిటికీ మూలం. ఆ చదువు కానీ పిల్లలు కానీ చదువుకుంటే వీటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం. ఊరు దాటి వెళ్ళక్కర్లేదు, కానీ ఈ ఊర్లో ఉన్నా కూడా చదువు కానీ చదువుకుంటే ఇవన్నీ మారిపోతా ఉంటాయి. అట్లాగే ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, ఈ ఇళ్ళన్నీ 30 సంవత్సరాల దగ్గర అయిపోయినాయి, వాటికి అన్నిటికీ నీళ్లు కారుతా ఉన్నాయని చెప్పి. సో నేను గౌరవనీయ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను, ఆ ప్రపోజల్ తీసుకొని ఎంతమందికి ఇల్లు టైం అయిపోయి ఉంటే అంతమందికి మళ్ళీ ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే మేమందరం కూడా కలెక్టర్ గారికి చెప్పి ఇట్లాంటి గ్రామాల్లో వాడు నివాసయోగ్యమైన ఇల్లు ఇస్తే బెటర్ అని మేము కూడా కృషి చేస్తాం. అట్లాగే అన్ని కూడా గోబల్ బండ్లు వేసినాం. ఎక్కడైతే ఎస్టీ పాపులేషన్ ఉందో, ఏ యానాదులు ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు ఈ సంవత్సరంలో మొత్తం లింకప్ చేసాం. ఈ గ్రామమే దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ తప్పించి అన్ని చేసాం. త్వరలోనే రేపు రాబోయే కాలంలో ఏ నిధులు వచ్చినా కూడా దీన్ని కూడా డైరెక్ట్ గా మీకు లింక్ చేసి దీన్ని కూడా కార్ రోడ్ చేయడానికి తప్పనిసరిగా కూడా మేము ప్రయత్నం చేసిస్తామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీకు అందిస్తా ఉన్నారు. ఈరోజు ఉచితంగా మీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నారు. వస్తా ఉన్నాయి కదమ్మా, గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి. పిల్లలు చదువుతా ఉంటే వాళ్ళకి డబ్బులు పడినాయా? తల్లిదండ్రులకు డబ్బులు పడినాయి. 3 బస్ ఎక్కుతా ఉన్నారు, అడిగి పోయి డబ్బులు పడలేకపోయి ఎక్కుతా ఉన్నారు లేదా?